బిగ్ బాస్‌కి వెళ్ళొచ్చిన అందరిని అడిగే కామన్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. ఒక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి. అన్ని వీక్స్ అలా ఉండాలి. ఫ్యామిలీకి దూరంగా డెఫినెట్‌గా ప్రతి మనిషిలో ఒక ఎమోషన్ అనేది ఉంటది. ఫ్యామిలీని మిస్ అవుతారు. మీకెలా అనిపించింది? అప్పుడప్పుడు అమ్మని మిస్ అయినప్పుడు కొంచెం లేకుంటే అప్పుడప్పుడు ఎమోషనల్లీ వీక్గా అనిపించిన అంటే సడన్గా మనకు తెలియని కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి. దెన్ కొన్ని లైఫ్లో ఉన్న ఇన్సిడెంట్స్ గుర్తుకు రావచ్చు. అవన్నీ అప్పుడు కొంచెం లో అవుతా అప్పుడు అమ్మని తలుచుకునేవాడిని. సో అప్పుడప్పుడు చెప్పేవాడిని. కొన్ని ఎపిసోడ్స్లో కూడా వచ్చినాయి చూసిన నేను. సో తలుచుకునేవాడిని కానీ ఇక మైండ్ని ప్రిపేర్ చేసుకునేవాడిని మళ్ళీ. సో మళ్ళీ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి సో ఒక పర్పస్తో వచ్చినాం. సో అది చేయాలని చెప్పేసి సో ఆ స్ట్రెంత్ మెయింటైన్ చేసిన. సో అందరికన్నా కూడా మీ ఫ్యాన్స్ కన్నా మీకన్నా కూడా మీ మమ్మీ ఎక్కువ హ్యాపీ అనుకుంటా. అవును, వెరీ హ్యాపీ. ఎందుకంటే సో ఇంత లైఫ్ ఆవిడ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఒక నేషనల్ టెలివిజన్లో నన్ను చూడడం అండ్ మమ్మీ కూడా ఫ్యామిలీ వీక్ అప్పుడు రావడం. సో అందరు చాలామంది ఫ్యాన్స్ లైక్ మా మదర్ కూడా ఫ్యాన్ అయిపోయిండ్రు ఆవిడ లవ్కి. సో చాలామంది ఆవిడతో మాట్లాడుతున్నారంట. సో అది ప్రౌడెస్ట్ మూమెంట్ కదా ఏ మదర్కైనా లైఫ్లో. సో అది నాకు చాలా హ్యాపీ. చాలా అందరినీ దగ్గరికి తీసుకున్నారు. నేనున్నాను నాన్న అని చెప్పారు. చాలా బాగా అనిపించారు ఆవిడని చూస్తే. ఓకే, ఇంకా స్కూల్లో మీ మమ్మీ వాళ్ళ స్కూల్లో కూడా చాలా మంది చాలా వెరీ హ్యాపీ అక్కడ కూడా క్రియేట్ అయ్యారు. అసలు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకుంటా మీ మమ్మీకి ఎక్కువ వచ్చారు కాబట్టి. ఓకే, సో ఇంకా బిగ్ బాస్ విషయానికి వస్తే కనుక మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఉమెన్స్ వీక్ అని చెప్పేసి పెట్టారు. ఎందుకు ఆలోచన ఎలా వచ్చింది? సో నాకు ఆ థాట్ ఎక్కడి నుంచి ఇనిషియేట్ అయిందంటే యాక్చువల్గా ఇప్పుడు వరకు సో అన్ని కెప్టెన్సీలు అవుతున్నాయి. యూజువల్లీ కెప్టెన్సీ అంటే అందరు ఏమనుకుంటారంటే ఒక అథారిటీ అనుకుంటారు. అంటే వాళ్ళతో ఈ పని చేయాలి, వీళ్ళతో ఈ పని చేయాలి అని చెప్పేసి ఒక అథారిటీ అనుకుంటారు. కానీ సో మాకు నాగ్ సార్ కూడా చెప్పింది, వాళ్ళు చెప్పింది హీ ఈజ్ ద సెకండ్ బిగ్ బాస్ ఆఫ్ ద హౌస్. కెప్టెన్ అనేవాడికి అంత రైట్ ఉంది. సో ఇంటి నియమాలనే మార్చేయచ్చు అనమాట. సో అట్లాంటి టైంలో ఏదైనా ఒక రెవల్యూషనరీ ఐడియా, అంటే రెవల్యూషనరీ అనే కాదు కానీ సో నాకు నా లైఫ్లో ఉమెన్ నేను ఈ స్టేజ్లో ఉండడానికి చాలా హెల్ప్ అయినరు. మా మదర్ కానీ లైక్ మా ఫ్యామిలీ అమ్మమ్మ కానీ చాలా సపోర్ట్ అనమాట వాళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఆ ఉమెన్ లేకపోతే సో వాళ్ళు ఈ స్టేజ్లో ఉండరు. సో నేను అక్కడ చెప్పేటప్పుడు కూడా ఒక పర్టికులర్ స్టేట్మెంట్ చెప్పిన, అంటే మన ఇల్లు చక్కబెట్టడానికి కానీ సో మనం బయటికి వెళ్ళి కష్టపడడానికి కానీ సో ఒక అబ్బాయి వెళ్ళి కష్టపడాలి అన్న. ఇప్పుడు ఈవెన్ ఈ జనరేషన్లో లైక్ అమ్మాయిలు ఇంట్లో కష్టపడుతున్నారు, బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. సో వాళ్ళకి ఆ డబుల్ డ్యూటీ, ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళని రైజ్ చేయాలి. సో అంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే ఉమెన్ కోసం అండ్ మన షో చూసేది ఎంతోమంది లేడీస్ ఉంటారు. సో వాళ్ళందరి కోసం మనము ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నాం వాళ్ళకి, అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ సో వాళ్ళ ఇంట్లో కూడా ఇది ఆచరిస్తారు. వాళ్ళు చూపించి చూడండి ఇట్లాంటి ఒకటి వీక్ అని ఎంతోమంది మెన్ ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళ ఇంట్లో మీరు పనులు చేయకండి, ఈ వీక్ మొత్తం మేము చేస్తాం పనులు మీకోసం ట్రిబ్యూట్ లాగా అని. సో ఆ ఐడియాతోని నేను పెట్టిన అండ్ ఇట్ బికేమ్ హ్యూజ్ సక్సెస్. బయట నాకు వచ్చిన తర్వాత తెలిసింది. ఎందుకంటే నేను ఒకటి చూసాను కూడా, నేను పోస్ట్ చూసిన లైక్ చాలా మంది పెద్ద లైక్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ట్వీట్ చేసిండ్రంట. దాని తర్వాత ఆర్టికల్స్ చాలా పబ్లిష్ అయినాయంట పెద్ద న్యూస్ పేపర్స్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఒకటి వచ్చిందంటే లైక్ ఓన్లీ కెప్టెన్ ఇన్ ఆల్ బిగ్ బాస్ సీజన్స్ ఇన్ తెలుగు, హిందీ, అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్ టు పుట్ ఏ ఉమెన్స్ వీక్. వాళ్ళకి ట్రిబ్యూట్ ఇస్తూ, ఉమెన్కి ట్రిబ్యూట్ ఇస్తూ అట్లా చేసిన ఏకైక కెప్టెన్ బిగ్ బాస్ హిస్టరీ అని ఒకటి వచ్చింది. సో అది నాకు చాలా ఇమ్మెన్స్ హ్యాపీనెస్ నిలిచిపోతుంది, అలా ఉండిపోతుంది. సో మీ మదర్ ఎక్కువ ప్రౌడ్ గా ఫీల్ అయి ఉంటారు కదా యాజ్ ఎ ఉమెన్. అవును, 100%. ఏమన్నారు ఆవిడ? చాలా హ్యాపీ ఫీల్ అయింది మమ్మీ. సో అంటే ఇంత మెచ్యూర్డ్గా ఇంత స్టాండ్ తీసుకుంటాం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా హ్యాపీ. ఎందుకంటే మమ్మీ వర్క్ చేసేది కూడా గర్ల్స్ స్కూల్ అనమాట. సో అక్కడ లేడీస్ కానీ లైక్ గర్ల్స్ కానీ వాళ్ళు చాలా హ్యాపీ. అండ్ ఎవ్రీవన్, అంటే ఇట్స్ డెడికేటెడ్ టు నాట్ జస్ట్ మై మదర్ అండ్ నా ఫ్యామిలీ అని కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూస్తున్న ప్రతి ఒక్క పర్సన్కి, ప్రతి ఒక్క లేడీకి. సో దిస్ ఈస్ డెడికేటెడ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మొత్తానికి లేడీ ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. సో బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ వచ్చినా కూడా లేడీ ఫ్యాన్ బేస్ మీకు బాగా వచ్చింది. సో హౌస్లో ఒక హీరో మెటీరియల్ అంటే గౌతమ్ అనే చెప్పుకోవాలి.